దసరా మేళ గురించి అంటే ఆలోచన ఏ విధంగా వచ్చింది? దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు? రాజకీయంగా మన వాళ్ళు చైతన్యంగానే ఉన్నారు గాబట్టి, మనం వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వారికి మనం ఉన్నాం. మన సంఘం ఉంటది. మరి ఒకరికొకరు తోడు ఉంటది గాబట్టి, ఒక వేదికపైకి తేవడానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తేవడానికి ఈ వేదిక పెట్టినాం. పెట్టిన సందర్భంలో ఎవరెవరు కలిసి ముందుకు తీసుకొచ్చిర్రు? అందులో ఒడిదుడుకులు, సాధక బాధకాలు మొదట ఎక్కడ స్థాపించిర్రు? దసరా మేళా ఆంజనేయ స్వామి టెంపుల్‌లో స్థాపించాం. పూజా కార్యక్రమం స్టార్ట్ చేశాం. దాన్ని దసరా మేళాగా నిర్వహించుకోవడానికి మేమందరం ఒక దగ్గర మీటింగ్ పెట్టుకోవడానికి కర్ణాటి ధనంజయ గార్డెన్‌లో మరి కర్ణాటి ధనంజయ గారు అప్పుడు సహకారంతో మేము కర్ణాటి ధనంజయ గారి సహకారంతో కర్ణాటి ఫంక్షన్ హాల్‌లో పెట్టడం జరిగింది. మీటింగ్‌లు పెట్టడం జరిగింది. మీటింగ్‌లో అయినప్పుడల్లా భోజనాలు, టిఫిన్‌లు పెట్టుకోవడం జరిగింది. అక్కడ సమాలోచనలో అప్పుడు యువకుడు కట్కం నరసింహరావు గారి నేతృత్వంలో మరి ఇది స్థాపించడం జరిగింది. దాన్ని స్థాపించుకొని దాంట్లో నేను నెంబర్ 2గా, నెంబర్ 3గా రామునేత, నేను పుల్గం రాములు, ఎర్రమాధవ వెంకన్న, బురుగు తులసిదాస్ ఇట్లా కొంతమంది ఉండి అప్పుడు యువకులు కూడా రవితేజ, శ్రావణ్, కర్ణాటి శ్రీనివాస్, తలాటి రమేష్, పుట్టబర్తి నగేష్ ఇట్లాంటి కొంతమంది యువకులు కూడా కొంతమంది ఉండి మాకు అప్పుడు అందరూ సహకరించుకొని సమన్వయంతో పోయాం. అది ఆ సమన్వయం ఇది ఈనాటికి 22వ సంవత్సరం దసరా మేళా జరుపుకుంటున్నాం. ఆ దసరా మేళా ద్వారానే ఇవాళ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఒక నివాసం, ఒక ఆఫీసు కొనుక్కోవడం జరిగింది. అట్లాగే అదే పద్మశాలి దసరా మేళాతోనే మరి ఒక ప్లాట్ కూడా కొనుక్కోవడం జరిగింది. దాన్ని మేమందరం చాలా హర్షిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. సరే, ఓకే. కంటిన్యూ. ఇప్పుడు మన పద్మశాలి సంఘంలో మీ పాత్ర గురించి మాట్లాడాము. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘంలో, అలాగే రంగారెడ్డి పద్మశాలి సంఘంలో మీ ప్రాముఖ్యత మీ పాత్ర ఎలా ఉంది ఒకసారి? తెలంగాణ ప్రాంత పద్మశాలిలో సంఘంలో మరి ఆ రోజు నేను మన ప్రభాకర్ అన్న అధ్యక్షుడిగా ఉండే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందులో నాకు ట్రెజరర్ ఇచ్చాడు. అఖిల భారత అధ్యక్షులు కద్దగండ్ల స్వామి గారి నేతృత్వంలో మరి రాజమౌళిలో వాళ్ళ కనుసన్నల్లోనే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నడిపిస్తున్నాం. వాళ్ళు గౌరవంగా వాళ్ళ సలహా సూచనలు పెద్ద మనుషులు తీసుకొని అలాగే నడిపిస్తూ మరి ఒక మార్గంలో వెళుతున్న టైంలో మా మచ్చ ప్రభాకర్ అన్న హఠాత్ మరణం జరగడం, దిగ్భ్రాంతికి లోనై ఒక నెల రోజులు మేము చాలా ఉండి తర్వాత ఆలోచన చేసుకుంటూ మరి ఆయన సంతాప సభల్లోనే అప్పుడు పెట్టుకునే పరిస్థితి కూడా కాదు, తర్వాత పెట్టుకోవచ్చు, అధ్యక్షుని ఎన్నుకోవచ్చు. కానీ అప్పట్లో నాది ముఖ్య పాత్ర. మనం 33 జిల్లా వాళ్ళం ఇక్కడ కూర్చున్నాం, అధ్యక్షులం. సంతాపం అయిపోయింది, దినం తెలిపాం. ఆయన కూడా సంతోషపడతాడు ఆ టైం ఖాళీ ఉంటే అని చెప్పి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శిని కూర్చోబెట్టి ఒక తీర్మానం చేసుకుందామని. మరి దానికి ఒక సరి అయిన నాయకుడు కావాలి. ఎవరో ఇది సంఘాలు అంటే రాజకీయంతోనే ముడిపడి ఉంటాయి. రాజకీయంగా అనుబంధం లేనివాడు ఏ సంఘం ముందు ఉండదు అని ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని కామర్తపు మురళి, యువకుడు, డైనామిక్, ఆల్రెడీ కౌన్సిలర్, రాజకీయాలు తెలిసినవాడు, మరి నాగేశ్వరరావు గారి అనుచరుడు కాబట్టి ఆయనను చేయాలన్న ఉద్దేశంతో పట్టుదలతోని అప్పుడు ఆయనని అడిగి అన్న నువ్వు ఉండాలి అని చెప్తే, నాకున్న టైం ఎక్కడన్నా, నేను మా జిల్లాలో అది టైం ఇయ్యను, ఈ సంఘం అది అవుతుందా అన్నాడు. లేదన్నా నువ్వు ఉంటే
సంఘం రేపు పటిష్టంగా ఉంటుంది. రేపు వచ్చేవాడు కూడా ఇప్పటిదాకా గత 70 సంవత్సరాలు వచ్చిన సంఘం వేరు. ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాత వేరుంది. మళ్ళా అది వెనకకు తీసుకోవద్దన్నా, తప్పకుండా నువ్వు ముందుండు, మేము నీకు మద్దతు ఉంటాం అని చెప్పి ఆ రోజు 33 జిల్లాలతోని తీర్మానం చేసి అఖిల భారత అధ్యక్షుడికి ఆ తీర్మానం అందించడం, ఆయన అఖిల భారత అధ్యక్షుడు ఆమోదించడం జరిగింది. అది ఇవాళ చరిత్రలో మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఇన్ని సంవత్సరాలు చేసింది వేరు, ఈ 2 సంవత్సరాలు చేసింది వేరు. పద్మశాలి చేనేతకు కానీ పద్మశాలి జాతికి కానీ గర్వం తెస్తున్న మా కమిటీ, మా అధ్యక్షుడు మురళి అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మురళి గారు రావడంతో పాటు మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే మన చేనేత ఆ డిపార్ట్మెంట్ ఆయన్ని కూడా కలిసి రావడం, కాబట్టి మనకు కొన్ని థ్రిఫ్ట్ ఫండ్కి సంబంధించి లోన్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు రావడానికి కూడా కొంచెం ముఖ్య పాత్ర పోషించారు. అంతా బాగుంది కదండి. ఇప్పుడు మీరు కూడా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘంలో ఒక మంచి పాత్రలో పొజిషన్లో ఉన్న మీరు మచ్చ ప్రభాకర్ గారు జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ అనుకున్న సందర్భంలో మురళి గారికి ప్రెసిడెంట్ ఇచ్చారు. ఓకే, ఖమ్మం. మరి జనరల్ సెక్రటరీ కూడా పద్మశాలి మన ఖమ్మంకే ఇవ్వడం, అది 2 అంటే హైదరాబాద్ లో ఆ పాత్ర పోషించేవారు లేరనే హైదరాబాద్లో ఆ పోటీ భరించే వాళ్ళు అనేది కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది, చెప్పరాదు, అన్నీ చెప్పలేము. ఇవి మా అంతర్గతంగా జరిగేది. జనరల్ గా అందరికీ వచ్చిన ఆలోచన, ఖమ్మం ఆయనకు ప్రెసిడెంట్ ఇచ్చారు, ఖమ్మం ఆయనకి సెక్రటరీ ఇచ్చారు, ఇది ఖమ్మం సంస్థ కాదు పద్మశాలి సంఘం అట్లని అట్లన్నప్పుడు మేము ఆ వాదన అందరిలో వచ్చింది. కాకపోతే అప్పుడు మన వాళ్ళు టైం ఇచ్చేవారు లేరు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు కానీ టైం లేదు. కాకపోతే సమన్వయ లోపం కూడా జరుగుతుంది. ఒక పోవాలన్నప్పుడు 2 ఎడ్లు సమానం పోతే నడుస్తాయి, ఒక ఎడ్డు ఇటు ఒకటి. అందుకు మేము కూడా ఆలోచన చేసి మరి రామచంద్రన్న గారిని పెట్టడం జరిగింది. పెట్టి ఆయనకు ఒక మాట చెప్పడం జరిగింది, నువ్వు అక్కడ కూర్చుంటే కాదు, ఇక్కడ వస్తే. ఎందుకంటే ఆయన ఇల్లు షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చేసిండు, ఆయన ఇక్కడే ఉంటుండు, నడిపిస్తారు. సమన్వయ లోపం ఉండొద్దు అనే ఉద్దేశంలో. ఒక విధంగా చూసుకుంటే మీరు ఒక చిన్న వ్యక్తి కాదు, బాబూజీ గారితో అప్పటి నుంచి రాజకీయాల్లో ప్రయాణిస్తున్నారు. కొన్ని మన ఎన్సిపిలో కానీ వేరే వేరే కొన్ని పార్టీలలో ఎమ్మెల్యే గురించి చాలా ప్రధాన పాత్ర పోషించిన మీరు ఇప్పుడు ప్రస్తుతం బీసీ ఉద్యమంలో కొన్ని వేదికలు ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర కూడా ఉంది. మీ చేతుల మీదుగా ప్రారంభించబడ్డ వేదికలు కూడా ఉంది. సార్, ఇప్పుడు వాట్ నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఏమన్నా? ఇప్పుడు అందకన్నా ముందు ఒక బాపూజీ గారితో ప్రయాణం చేసిందన్నారు, దాని గురించి నేను కొద్దిగా మాట్లాడాలి. అంటే నేను బాపూజీ గారితో వ్యక్తిగతంగా చెప్తాను. బాపూజీ గారితో వ్యక్తిగతంగా నాకు ఉన్న సంబంధం, తెలంగాణ రావాలన్నప్పుడు నేను తెలంగాణ పద్మశాలి సంఘం, ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిరాదేశ కార్యక్రమం పెడితే కూడా అతన్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో నేను పెడితే, అదే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పెడితే అతను వచ్చి నన్ను దీవించడానికి వచ్చిండు, ఉన్నాడు, నాకు మద్దతు తెలిపిండు. అప్పుడు గోహెడ్, ఇట్లాంటి కార్యక్రమాలు నువ్వు చేస్తే అదే గోహెడ్, మీరు ముందుకెళ్ళాలి, యువకులు మీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, నేనున్నా, మీకు సలహా ఇస్తాను. కానీ అప్పుడు ఫిషింగ్ ఇవ్వడం జరిగింది. అదే దాంతో నేను వారం 10 రోజులకు ఒకసారి పోవడం, కలవడం. లాస్ట్కి నేను బాపూజీ గారి పేరు మీద ఒక వేదిక తయారు చేద్దామని అడిగినప్పుడు ఆయన చేసుకోమన్నాడు. నీ అభిమాన సంఘం అని ఏదో పెడతా అంటే ఒక బయలా ఇచ్చాడు, ఆ బయలా చేయమన్నా. అంత లోపల విగ్రహం ఆలోచన నాకు ఇవాళ చాలా సంతోషం ఏంటంటే, ఆయన పోచంపల్లి విగ్రహం పెట్టుకోవడానికి ఆలోచన నేను అందించిన.
హ్మ్. అంటే పోచంపల్లి ఆ ప్రాంతంలో పెట్టమని కాదు. బతికుండగానే నేను చూసుకోవాలన్నప్పుడు ఆ ఆలోచన కల్పించింది నేను. ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. హ్మ్. అయితే అదే నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుదాం. అది పెట్టడం, అది ఆయనకు నేను అందించడం, అది నాకు కొద్ది నాకు ఆ బైలా రాసేవాడు అడ్వకేట్ ఉజ్జర. ఆయనకు బాపూజీ గారికి ఆయనకు అది అనుసంధానం కాలేక, హ్మ్. ఇక నేను బాపూజీ గారితోని నేను చేయలేను. ఆయనతో మాట్లాడి నేను రాసిందన్నిటికి తప్పులు తీస్తుండు. నేను రాలేను. నేను అలిగిపోయినాక అది పెండింగ్‌లో పడిపోయింది. కాబట్టి నేను ఇక దాన్ని ముందుకెళ్ళలేదు. అక్కడి నుంచి అది ఉన్నది. ఇక తెలంగాణ వచ్చి ఆయన మరణించిన తర్వాత నేను పెట్టాలని అప్పటినుంచే ఉంది. హ్మ్. కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఒక అవకాశం వచ్చింది. అది ఎందుకు వినియోగించుకోవద్దు అని నా మీద ఎన్ని దాడులు జరిగినా, పోలీస్ కేసయినా, హౌస్ అరెస్ట్ అయినా, ఏ విషయంలో? బాపూజీ గారి విగ్రహం విషయం నేను ముందు నిలబడి హ్మ్. సింగిల్ మ్యాన్‌గా హ్మ్. తెలంగాణ బీసీ కులాల సమన్వయ తరఫున సింగిల్ మ్యాన్‌గా నేనుంటే అన్ని బీసీ కులాలన్నీ మద్దతిచ్చాయి. మన జాతి ఒకటి తక్కువ. హ్మ్. మన జాతి సంఘాలు రాలేదు. హ్మ్. తెలంగాణ పద్మశాలి సంఘాలు రాలేదు నా దగ్గర. అన్ని బీసీ కుల సంఘాలొచ్చినాయి మీకు మద్దతుగా. నాకు మద్దతుగా. ఇవాళ ఆ 200 మంది, 300 మంది ఆ రోజు నా ఇంటికొచ్చి మద్దతు తెలిపి, లోకల్ ఎమ్మెల్యే మద్దతు తెలిపి, ఆహ్, మన మధు యాష్కి గౌడ్ గారు, హ్మ్. ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ మద్దతు తెలిపారు. మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి, అయితే ఇంకో 4 కేసులయితాయి. నేనైతే ఆడ పెట్టేది. చరిత్ర గద్దె గట్టనియకపోని విగ్రహం తీసుకొచ్చి ఆడ పెడతా అనే ఉద్దేశంలో విగ్రహానికైతే ఆర్డర్ ఇచ్చడం జరిగింది. విగ్రహం పని అయితుంది. అక్కడ గద్దె. అదృష్టవశాత్తు మరి ఇయాల హ్మ్, నాకు రెడ్డి బిడ్డనే మళ్ళా మద్దతు తెలిపింది. అన్న నేనున్నాను ఒప్పుకో అని. సరే రైట్ పోయి ఈరోజు అదే గవర్నమెంట్‌తోని మెప్పించుకొని అదే ఏసీపీ గాని, డీసీపీ గాని అంతా అదే గవర్నమెంట్‌తోని పని నడిపించుకొని ఇవాళ ఆడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఒక విషయం అడుగుతానండి. ఇది పద్మశాలి సమాజం అంటే చిన్న చూపా? లేకుంటే బాపూజీ గారికి ఆ స్థానం లేదని అక్కడనే విగ్రహం పెట్టడానికి ఇన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయనంటే, పక్కలనే సర్దార్ సర్వాయి పాపన్న గారిది ఆహ్, విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్ధమైతుంది. మరి వారికి కలగని కష్ట నష్టాలు మన పద్మశాలి సమాజానికి ఎందుకు కలుగుతున్నాయి? సర్వాయి కంపారిజన్ పాపన్ కాదు ఇది. అదే. అయితే మీకు ఆ క్లారిటీ రావాలి. సర్వాయి పాపన్న గారి విగ్రహం పెట్టలే. హ్మ్. ఒక ఫ్లెక్సీ పెట్టి 4 సంవత్సరాల నుంచి హ్మ్. వర్ధంతి జయంతి చేస్తున్నారు. హ్మ్. విగ్రహానికి ధైర్యం పర్మిషన్ రాదా? చేయలేదు. పర్మిషన్ రాదు. హ్మ్. ఇప్పుడు కూడా రాదు. హ్మ్. మనకు కూడా పర్మిషన్ ఉండదు. హ్మ్. పర్మి ఒక అన్నిటికి త్యాగం చేసి వస్తేనే పర్మిషన్. హ్మ్. పర్మిషన్ మీనింగ్ కేసులు గానీ, ఏమి గానీ నేను తట్టుకుంటా ఉంటా ఇప్పుడు అని. మనకొచ్చిందా రాదా? నాకు గాదు. ఈ రాష్ట్రంలోనే రాదు. ఎవరికి? ఎవరికీ రాదు. పర్మిషనే ఉండదు. మనం త్యాగం చేసి పెట్టాలి. తెగించాలంట. తెగించాలి. ఆ తెగిస్తే వస్తది. ఇయాల అదే సంతోషం ఇంకొకటి గూడా నాకు ఆ సంతోషం ఏంటంటే దీని పక్కనే సర్వాయి పాపన్న దిమ్మె స్టేజి హ్మ్. అవును. మనముండి కట్టించింది అది గూడా. ఓకే. మీ ఆధ్వర్యం. మన ఆధ్వర్యాన రేపు వాళ్ళు విగ్రహం పెట్టడానికి ఇప్పుడు నేత, గీత కలవాలి అనే ఉద్దేశంలో ఆ 2 వేదికలు మళ్ళా ఇంకో మధ్యలో ఇంకోటి రావద్దనే ఉద్దేశంలో నేత, గీత ఒకటై ఉండాలి. రాజ్యాధికారం సాధించడానికి వీళ్ళిద్దరూ ఒకటైతే తప్పకుండా సాధిస్తామనే ఉద్దేశంలో గీత ఇక్కడ, నేత ఇక్కడ, జ్యోతిరావు పూలే పక్కన. వీళ్ళిద్దరి మధ్యన కొండా లక్ష్మణ్ బాపూజీ. గ్రేట్. గ్రేట్. అది. అది ఆ బ్యానర్ రావడానికి అదంతా సమాచారం హ్మ్. మన మహానుభావులు ఏందనేది తెలవడానికి చెప్తున్నా. సర్వాయి పాపన్నది ఈనాడు ఎవరు చూడలేదు. అది 375 సంవత్సరాలు చరిత్ర. హ్మ్. బుక్కు చదువుకుంటేనే తెలుస్తది. కానీ ప్రత్యక్షంగా చూసిన బిడ్డలు, తెలంగాణ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇంకా ఏ నాయకుడిని చూడలే. కాబట్టి అది ఇంకా కొన్ని
సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అని ఇప్పుడు బాబూజీ గారితో మీరు ప్రయాణం చేసిన సందర్భంలో వారి క్రమశిక్షణ, వారి నియమ నిబంధనలు, వారితో ఎలాంటి పంక్చువాలిటీస్ వారు అంటే ఏ ఏ స్టైల్‌లో వెళ్తే మనం సక్సెస్ అయితాము అని చాలా బోధించేవారంట కదా! చాలా క్రమశిక్షణగా. ఆయన క్రమశిక్షణ ఇప్పుడున్న నాయకుడికి ఎవరికి రాదు. ఆ చిత్తశుద్ధి ఎవరికీ ఉండదు. ఆ సాక్రిఫైస్ నా తెగింపు కూడా ఎందుకంటే మంత్రి పదవికి రాజీనామా 1964 చేయడం అనేది కూడా కొంచెం నేను అదే చెప్తా. 1964లోనే త్యాగం చేసిండు. ఇవాళ నీ కాలనీ ఏం కాలనీ నాకు తెలవదు. నీ కాలనీ ప్రెసిడెంటు గాడేదైనా ఉంటే ముక్క ఉంటాం. లేదంటే ఎవడన్నా ఏదైనా ఇల్లు కడితే ఏయ్ నా వాటా నాకు పంపి అంటాడు. ఆనాడు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి. ఏ మంత్రి పదవులు పోషించారు? ఆయన కార్మిక శాఖ కొన్ని ఉన్నాయి. కేంద్రం కార్మిక శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రమే చేశారు. మంత్రి చేసినా కూడా ఆయన ఏం ఆశించలే. ఇద్దరు బాబులు అమెరికాలో ఉన్న వాళ్ళు ఆయన ముందర కళ్ళ ముంగలే చనిపోయారు. భార్య కళ్ళ ముంగలే చనిపోయింది. అందరు చనిపోయారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. ఆమె డాక్టర్, మన సిటీలో ఉంటుంది. వాళ్ళు ఎవరు బయటికి రారు. అట్లాంటివి అంటే బయటికి రానంటే ఈయన వాళ్ళకి పోసి చెప్పలేదు. అంటే మన జాతికి కూడా రాజకీయంగా ఏ నాయకుడిని తయారు చేయలేదు. అది పెద్ద లోపం. అన్ని ఉద్యమాలలో ఉన్నాడు. తెలంగాణ సాధించుకోవడం ఎలా అనేది ఉన్నాడు. అన్నీ ఉన్నాడు కానీ పద్మశాలి జాతిని రాజకీయంగా తేవాలనే ఆలోచన ఉన్నదా లేదా నాకు తెలియదు. కానీ మరి ఎందుకు వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, మరి వ్యాపారం బతకని అని ఉన్నాడు. రాజకీయంగా సహకార సంఘాలకు ప్రోత్సహించిండు కానీ రాజకీయంగా ఎవరిని తయారు చేయలేదు. అదే పిరికితనం, అదే రాజకీయ వెనుకబాటుతనం అని నేను అనుకుంటున్నాను. కాకపోతే బీసీగా నేను పద్మశాలి బిడ్డగా కాకుండా ఒక బీసీగా తెలంగాణ బిడ్డగా ఇవన్నీ కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఆశయాలను కొనసాగించాలని ముందుకు తీసుకెళ్ళని వెళ్తున్నాను. మరి బాబూజీ గారి రాజకీయ వారసత్వం ఎవరు తీసుకుంటున్నారు? అదే రాజకీయ వారసత్వం లేదు. రాజకీయంగా ఎవరిని ప్రోత్సహించలేదు. తెలంగాణలో ఏ పద్మశాలి బిడ్డ కుల సంఘాలను ప్రోత్సహించాడు, సహకార సంఘాలను ప్రోత్సహించాడు. రాజకీయంగా ఎవరిని ప్రోత్సహించలేదు. అది ఎల్రమణ గారు ఎవరు వారి శిష్యులు గారంటారు. ఎవరు ఇప్పుడున్న ఆయన ఒక్కరెందుకు, ఎల్ రమణ గారైనా, నరేంద్ర గారైనా, డి విఠలరావు గారైనా వీళ్ళందరూ రాజకీయంగా ఉద్దండులు. ఒకటి టైగర్ అంటే, ఒకటి పులి అంటే, ఒకటి బ్రూస్లీ అంటే, ఒకటి టైగర్ అన్నట్టు మన దాంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా పులి వీరన్న పులి లేక తిరిగారు. టైగర్ నరేంద్ర అంటే టైగర్ లేక, డి విఠలరావు బ్రూస్లీ ఈ టైప్లో ఎవరు వాళ్ళు తిరిగారు, చేసిర్రు. రాజకీయంగా వాళ్ళ కుటుంబాలను కూడా చైతన్యపరచలేదు, వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించలేదు, వాళ్ళ చుట్టూ ఉన్న రిలేషన్ కూడా ప్రోత్సహించలేదు. ఆర్థికంగా సామాజికంగానే తప్ప రాజకీయంగా ఎదగలేదు. కాబట్టి ఇలా మన సమాజం జీరోకి వచ్చింది. ఇప్పుడు రగన మనం ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి అబ్బాయిని ఒక పొజిషన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అసలు బీసీ కులంలో పద్మశాలి అనేది ఇంత చైతన్యం లేదు, ఇంత అవేర్నెస్ లేని సందర్భంలోనే ఒక 5-6 ఎమ్మెల్యేలు ఒక మంత్రి స్థాయిలోకి వెళ్ళిన పొజిషన్ అంటే ఆ ముందు మన క్రితం చరిత్ర చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం భవిష్యత్తు ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, కౌన్సిలర్స్ కూడా చాలా తక్కువ పొజిషన్లో కనబడుతున్నారు. సర్పంచ్ స్థాయిలో కూడా గెలవడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మన అవేర్నెస్ విరుగుట కొరక లేకుంటే ఏంటి భవిష్యత్తు ఏంటి అంటున్నాం? ముందు రాజకీయ అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. గ్రామ స్థాయిలో పోతే, మండల స్థాయిలో పోతే ప్రతి పద్మశాలి బిడ్డకు గౌరవం ఉంటుంది. కార్పొరేటర్గా కానీ, కౌన్సిలర్గా కానీ, వార్డు మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ, మండల్ ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీ వరకు చైతన్యవంతులే. కానీ ఒకటిసారి వచ్చినప్పుడు అది రాజకీయంగా ఎట్లా మలుచుకోవాలి, ఎవరి ద్వారా పోవాలి,
మరి నేనేంది అహంకారం వచ్చేస్తుంది. అక్కడ నా సర్పంచ్ వచ్చేసిన అని. అది ఒకటేసారి రెండోసారి చేసినోడు ఏళ్ళ మీదనే ఉంటాడు. ఒకటేసారి సర్పంచ్ చేస్తాడు, సర్పంచ్ క్లోజ్. జడ్పీటీసీ చేస్తాడు, జడ్పీటీసీ క్లోజ్. ఎంపీటీసీ క్లోజ్. వార్డ్ మెంబర్ కూడా క్లోజ్. అంటే ఇక రాదాయనకు అంతే అహంకారం. ఇంట్లో కూర్చోవడమో, బయట దావత్లోకి పోవడమో ఇదే తప్ప దాన్ని నాకొచ్చిన ఆయుధాన్ని నేను నలుగురు తయారు చేసుకోవాలి. ఆ నలుగురు తయారు చేసుకుంటే మళ్ళీ రేపు నాకు అవకాశం. ఈ వీడు విడిచిపెట్టి మన కులమోళ్ళని విడిచిపెట్టి అవతల కులమోళ్ళని వెంబడిపోతాడు. వాడు చైతన్యవంతుడయ్యి వీడు డౌన్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళ దాంట్లో ఒక లీడర్ అయిపోతాడు. ఏంద్రా వాని వెంబడి తిరుగుతున్నావు నువ్వా అంటే వాడు అవుతుండు. ఇవాళ గౌడ సోదరులను మెచ్చుకుంటాను నేను. రాజకీయంగా చైతన్యవంతులు ఇవాళ ఏ ఊర్లో లిస్టుది వివిధ పార్టీల నుంచి ముఖ్యులను పిలుద్దాం, వివిధ బీసీ వేదికలను ముఖ్యులను పిలుద్దామంటే అన్ని ఆలయ పేర్లు ఉంటాయి. గౌడు యాదవ, గౌడు యాదవ్. పద్మశాలి పేరు ఉండదు. అంటే రాజకీయంగా వచ్చిన ఆయుధాన్ని కూడా మనం పట్టుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్న మాటను చూస్తే బీసీలో ఐక్యత లేదన్నట్టే కదా. బీసీల ఐక్యత ఉంది. బీసీల ఐక్యత ఎందుకు లేదు? ఇప్పుడు ఉన్నది. బీసీల ఐక్యత ఉంది, అన్నిట్లో ఉంది. వాడికి నాయకుడు లేడు. నాయకుడు లేక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో మన నలుగురు పిల్లలు తండ్రి సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడు? ఈ నాయకుడు అయితే ఆ నాయకుడు ఆడుకుంటాడు. ఇప్పుడు మనకు అదే పరిస్థితి. బీసీలలో కానివ్వండి, పద్మశాలి సంఘాలలో కూడా నాయకుడు అంటే వాడు నేను చెప్తున్నా నువ్వు విను అనే దమ్మున్న నాయకుడు లేడు. కాబట్టి దమ్మున్న నాయకుడు రావాలి. 110వ జయంతి బాబూజీ గారి జరిగింది రవీంద్ర భారతిలో. రవీంద్ర భారతిలో జరిగిన ఆ వేదిక ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఎంతమంది వేదిక పైన ఉన్నారు? ఎలాంటి సమర్థవంతమైన నాయకులు బీసీలో నుంచి వేరే గౌడ్ కానీ వేరే అంటే ఇప్పుడు బాబూజీ గారు ఓన్లీ పద్మశాలికి సేవ చేయలేదు మీరు అన్నారు. అన్ని బీసీ అన్ని కులాల వారికి వారిలో చాలా గుర్తింపు ఉంది. నాకు తెలిసి 2007 సరే 107వ జయంతికి నేను వారి కొన్ని వీడియోలు తీసుకున్నాను. సందర్భంలో మన పద్మశాలి భవన్‌కి దాదాపుగా 7, 8 కులాలు అంటే వాళ్ళు చెప్పుకున్న సందర్భంలో వాళ్ళది సింగిల్ వీడియో తీసుకున్నప్పుడు 7, 8 కులాల నుంచి అంటే మంచి దాన్నేమంటాం జ్ఞానులు, ఒక మంచి పరిజ్ఞానం ఉన్న బాబూజీ గారితో అనుబంధం ఉండి కొంచెం గొప్ప వారి గురించి తెలుసుకొని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అప్పుడు బీసీలో అప్పుడు అంటే ఈ నెంబర్ ఆఫ్ బర్త్‌డేస్ జరుగుతున్న సందర్భంలో బీసీ కులాలు తగ్గేసి ఓన్లీ పద్మశాలికే అక్కడ పీఠం ఎక్కువైపోయింది. ప్రధాన పాత్ర ఎక్కువైపోయింది. ఆ ఫ్లెక్సీలలో చూసినా కూడా తర్వాత అక్కడ వేదిక పైన చూసినా కూడా వారికి సరైన న్యాయం జరుగుతుందా అనేది నాదొక ప్రశ్న, డౌట్. దానికి మీ కేవలం కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అనే కాదు, చాకలి ఐలమ్మ రజక సర్వైపాపన్న గౌడు అది గవర్నమెంటు ఈ బీసీ కులాలు ఏకం కాకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆ రోజు ఎట్లా చేస్తే బాగుంటుందని విభజించడం జరిగింది. కులాల వారీగా వారికి 10 లక్షలు 15 లక్షలు ఒక చెక్ ఇచ్చి ప్రతి కులానికి రవీంద్ర భారతిలో ఒక వేదిక కల్పించి ఆ రోజు అంతకుముందు అన్ని ప్రభుత్వాలు జయంతులు వర్ధంతులు చేసినా ఎవరు వాళ్ళు చేసుకునేవారు, లేదా అన్ని కులాలను కలిపి కమిటీ వేసేవారు. ఇవాళ పద్మశాలి కమిటీ, అది గౌడ కమిటీ, చాకలేలం కమిటీ, ఇట్లా చాకలి వాళ్ళ ఇది ప్రభుత్వం వీళ్ళంతా ఏకం కావద్దనే ఉద్దేశంతో విభజించారు. దాన్ని మన వాళ్ళు మన నాయకులు స్వార్థంగా ఉంది. అన్నీ ఒక మన పద్మశాలి నాయకులు అంటలేదు, బీసీ నాయకులు వేదిక, బీసీ కుల వేదికలన్నీ స్వార్థపూరితంగా
అది నా పేరు మీద ఇందులో గ్రూపులు ఉంటాయి. బీసీ కులాలల్లో కొన్ని వేదికలు, మా పద్మశాలి ఇంకొక వేదిక, గౌడ ఇంకా 4 వేదికలు, చాకలి 4 వేదికలు, యాదవ్ 4 ఇట్లా వేదికలు ఉంటాయి కాబట్టి ఒక వేదికకి పేరు రావాలంటే గవర్నమెంట్‌కు అనుబంధం ఉన్న వాళ్ళకే ఇస్తాడు కాబట్టి ఆ వర్గాన్ని చీల్చేసి ఆ కులంలో నిప్పు పెట్టేస్తాం. హ్మ్. కాబట్టి అది జాగ్రత్త. నేను దానికి వ్యతిరేకం చేయాలని ఇక్కడి నుంచి మీ నేత టీవీ ద్వారా నేను ఒకటే కోరుతున్నా. మన నేతలకు మనమే వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర ఎలాంటి సహకారాలు తీసుకోవద్దు. గవర్నమెంట్ దగ్గర ఏముంటుంది? ల్యాండ్ ఉంటుంది. ఆ స్మారక భవనం కట్టిపియమని. ఆ స్మారక భవనంలో ఈ అంతా జాతి మొత్తం అడిపోతుంది ఉంటుంది. లేకపోతే టోటల్ మొత్తం ఓ 10 ఎకరాలు బీసీ కులాలకు మొత్తం ఒక దగ్గరనే ఆయనకి 2 ఎకరాలు ఇక్కడ, ఈయన 2 ఎకరాలు ఇక్కడ, ఈయన 2 ఎకరాలు సంతోషపడ్డారు. అది కూడా తప్పు. 10 ఎకరాలు ఒక దగ్గర అన్ని ఊరు వాళ్ళకి ఉంటారు ఆఫీస్ అందరం. ఏదైనా ఇప్పుడు నిన్న బాపూజీ గారి జయంతి అయింది. ఆడ పెట్టి ఈ 10 కులాలు వచ్చి చేస్తే ఎంత సంబరం ఉంటుంది. నీ ఇంటి పండుగ నువ్వు, వాని ఇంటి పండుగ వాడు చేస్తే బాలమ్మ పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అది తప్పు. అందరం ఒక దగ్గర చేసుకునే వేదికని ఇవ్వాలని గవర్నమెంట్ కూడా కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఎల్బీ నగర్‌లో స్థాపించారు. స్థాపించడానికి 110వ జయంతి రోజు అక్కడ మీకు ఆలోచన ఎలా కలిగింది అక్కడ పెట్టాలని? తర్వాత ఎవరెవరితో కలిసి మీరు ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్తారు? అందులో భాగంగా మీకొచ్చిన ఈ మన ఒడిదుడుకులున్నాయి కదా! దాంతో పాటు నిన్న ప్రతిష్ఠించిన సందర్భం గూడా కొందరు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. కొంచెం నిరీక్షణ గూడా మీకు మీ శ్రమకు తగ్గ ఫలితం దొరికింది లాస్ట్‌కు. సో, మీ జర్నీని ఒకసారి మాకు మన నేత టీవీ ప్రేక్షకులకి అక్కడ స్థాపించడానికి చేసిన మీ కష్ట నష్టాల గురించి ఒకసారి మాకు వివరించండి. నేను అక్కడ విగ్రహం పెట్టడానికి కారణం ఎల్బీ నగర్‌లో వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి నాయకత్వం ఉన్న తెలంగాణ రావడానికి నాయకత్వం, పట్టుదల ఉన్న ఏకైక మినీ తెలంగాణ ఎల్బీ నగర్. దానికి మరి మహానుభావులు అక్కడ జ్యోతిరావు పూలేది, మళ్ళీ జయశంకర్ సార్ది, శ్రీకాంతాచారిది, ఇంకొద్ది ముందు పోతే గౌరవ రాజ్యాంగకర్త అంబేద్కర్ గారిది, జగ్జీవన్ రామ్ గారిది, ఇట్లా ఇవి 5 వస్తూ పోతూ దారిలో కనపడుతుంటే బాపూజీ గారిది కూడా ఇక్కడ పెట్టాలి, అది ఏమైనా సరే పెట్టి చూద్దామని కార్యాచరణలు తీసుకొచ్చి ఒక 2-3 మీటింగ్లు బీసీ సోదరులతో కూర్చొని, అక్కడ ఎల్బీ నగర్లో ఉన్న బీసీ సోదరులు కొన్ని వేదికలు ఉన్నాయి, వాళ్ళతో కూర్చొని, అన్నా నువ్వు ధైర్యం చేయన్నా, నువ్వు ఇదొక్క ధైర్యం చేస్తే అన్నీ మన వల్ల ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవేమో ఆ 5 విగ్రహాలు గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. అక్కడ రోడ్డు మీద ఉంటే అవి రింగ్ రోడ్లో పోతాయని ఉద్దేశంలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టిర్రు. పెట్టి ఇక మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చారు. అది మళ్ళీ ఇంకొకరు పెట్టొద్దు అనేది కోర్టు నుంచే ఉంది జీవో పెట్టదు అని. అయితే అది ఆ జీవో ఇప్పుడు కంటిన్యూషన్ ఉంది. దానికి పర్మిషన్ లేవు. మనం కలెక్టర్ని కానీ కలిసాము, అందరిని కలిసాము. అయితే ఈ 10 మందితో మీటింగ్ పెట్టినప్పుడు, అన్ని కుల సంఘాల వేదికలతో మీటింగ్ పెట్టినప్పుడు సరే అన్న బాగుంటుంది, కానీ ఆర్థికంగా బీసీలు అనేది ఎవరిస్తారని ఒక్క కులం ఇప్పుడు కులం అనేది విభజించారు. మరి ఏ జాతి బిడ్డ ఆ జాతికే ఇస్తుంది, కానీ మీ జాతి బిడ్డకు మేము ఇవ్వమంటే ఇవ్వలేము కానా, నీకు మద్దతుగా నిలబడతాం, మద్దతుగా ఉంటాం, ఏదొచ్చినా మేము ఉంటామని నిలబడ్డారు అంతే. ఆర్థికంగానే దాని గురించి కోఆపరేషన్ చేయలేదు. దాని నిమిత్తం ఒక్కసారి ఏం జరుగుతుందో చూద్దామని కొబ్బరికాయ కొడదామని ప్రోగ్రాం పెట్టాను.
అది మరి పోలీస్ వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. పొద్దుగాల ప్రోగ్రామ్ ఉంది. కొబ్బరికాయ కొడుతందుకు టెంట్ వేసే ఒక బాబు బీసీ వేదికలో తిరుగుతాడు. వాడు కొబ్బరికాయ కొడుతందుకు స్టేజీ కుర్చీలు తయారు చేస్తుంటే 5:30కి సన్నాహాలు చేస్తుంటే 5:30 పోలీసులు చివరి రాయి ఇది పెట్టిస్తుందంటే ఇట్లా రఘురామ్ వాడు ఏడుంటాడు అంటే బిఎన్ రెడ్డి ఉంటాడు. చక్కగా మా ఇంటి రౌండప్ చేసి ఒక 30 మంది పోలీసు వాళ్ళు, 2 ఎస్ఐలు, సీఏ ఒక రౌండప్ కొట్టి అట్లా నన్ను ఇంట్లోనే ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ చేసినాక సరే ఇక టైం అయిపోయింది, మేమేం చేయము, ఇక మీరు వెళ్ళిపోండి, మేము కొబ్బరికాయ కొట్టమంటే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ బీజేపీ పార్టీలో ఉన్నందుకు మా బీజేపీ నాయకులు అందరూ పోయి కొద్ది అది చేయడం జరిగింది. దాన్ని ఇక అందరు తప్పుకున్నాక వెళ్ళిపోయారు. అట్లా ఒక 2 నెలలు సైలెంట్గా ఉండిపోయారు. మళ్ళీ ఏం చేయాలి, ఇది ఎట్లా పోతే ముందు వస్తుంది, మేధావులను అడిగారు. టెస్ట్ పోయి ఎందుకు ఆలోచన విరమించుకోమన్నారు మేధావులని. ఎందుకు ఆ జిద్దు ఎందుకు, ఏదో ఒకటి ఉన్నదిగా ట్యాంక్ బండి పైన సాలదా అని అంటే, ట్యాంక్ బండ్ అనేది అది అక్కడ వస్తే పోతారు, ఒక ఐడెంటిఫై కావాలి, ఒక మినీ తెలంగాణ అంటే ఇక్కడ ఉంది. అక్కడ కూడా మన జాతి పద్మశాలి జాతి దండలేస్తారు, మరి ఇతర వాళ్ళు పోయి వేస్తలేరు. అది దాన్ని శిలాపలక కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. నిన్నేదో మళ్ళీ రేకు తీసుకొచ్చి పెట్టారు, మరి అతకలే, అది అయితే ఆడ పెట్టారు, మరి ఉన్నాయా మళ్ళీ సంకలు పెట్టుకున్నారో తెలియదు. అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నాకు అదే మదిలోకి వచ్చి ఎల్బీ నగర్ చౌరస్సులో పెట్టాలని మళ్ళీ త్యాగం చేసి, ఎవరైతే అగ్రవర్ణాల దగ్గరికి పోవద్దు అని అనుకున్నానో వాళ్ళ దగ్గరికి పోయి పని చేయించుకొచ్చుకున్నాను. ఎందుకు, లక్ష్యం ఉంది నాకు. నేను అగ్రవర్ణాల దగ్గర డబ్బడుకోవద్దు, అగ్రవర్ణాల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఓన్లీ బీసీ సోదరులను తీసుకుపోవాలి అని పోయినప్పుడు ఎక్కడ సహకారం అందుతలేదు, పిరికి మందు పోస్తుర్రు. ఇది నాదొకటే లక్ష్యం, పండుకుంటా లేచినా ఆ విగ్రహం నడి రోడ్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరికి పోయి అక్కడ మల్రెడ్డి రామరెడ్డి గారు మాకు పాత సంబంధాలు ఉండడం, ఆయన నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో మేము ఉండడం, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఆయన కూడా క్యాబినెట్ హోదాలో ఉండడం, ఇది అంతా కలిసి వచ్చింది. ఆయన మాకు సహకరించింది. అయినా అదే మాకు ఆ అవకాశాన్ని నాకు ఈజీగా అయిపోయింది, మనం చేసుకోవడానికి, విగ్రహం పెట్టుకోవడానికి అయింది. అయినా మంత్రి గారు, బీసీ మంత్రిని పిలిచాం, పొన్నం ప్రభాకర్ గారిని, వస్తా అన్నాడు, రాలేదు. శ్రీధర్ బాబు గారిని, మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి, ఆయన పిలిచాం, ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా వస్తా అన్నాడు. అయినా లాస్ట్ వచ్చే 1 డే బిఫోరే కన్ఫర్మేషన్, అతను బీజేపీ, మీరు ఎట్లా వెళ్తారని మంత్రి గారి దగ్గర చెప్పడం, మళ్ళా మా రామరెడ్డి గారు ఆ సంకేతం రావడం, ఏమన్నా ఇట్లంటారు అంటే, ఎవడన్నా అన్నది, మనకెవరు లేదు, బీజేపీ లేదు, ఎవరు లేరు, మనమే కదా, ఆడ లక్ష్యం అదన్నా పెట్టాలి అంతే, ఇక నువ్వు నాకు అవన్నీ ఏం చెప్పొద్దు, మంత్రి గారిని తీసుకొస్తున్నావు అని గట్టిగా చెప్తే, మంత్రి గారు సడన్ ఆయన ఒత్తిడితోని తీసుకొని వచ్చి, అప్పుడు కూడా ఆటంకం ఏంటంటే మళ్ళీ సీఎం గారు ఏదో పిలిచి ఆయన ఏదో మీటింగ్ కొట్టడం, మనం పొద్దుగాల 9:30కి అన్నది మధ్యాహ్నం 2:30 అయింది. అయితే వస్తప్పుడు అన్నీ మనకి ఆ విగ్రహం ఇనాగ్రేషన్ కూడా ఆటంకాలే. ఆడికి వచ్చేటప్పటికి ఆయన దగ్గర 1:30 అక్కడ ఫ్రీ అయిపోయారు. అప్పుడు వెళ్ళాలంటే ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది అన్నట్టు, జామ్ ఉంది కదా ఏం పోతాంలే అన్నాడు. లేదన్నా మనం ఎట్టి పరిస్థితిలో పోవాలి, మెట్రోనే ఎక్కిపోదామని చెప్పి మెట్రోలో ఎక్కి మెట్రోలో తీసుకొని వచ్చిండు మంత్రి గారు. మరి దానికన్నా ఇంకేం కావాలి మనకు, గ్రేట్. వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసి, అది చాలా సంతోషం. మరి బీసీ సోదరులకు అదే చెప్తున్నాను, మనం అదే పట్టుదలతో ఉండాలి, మనం వేషజాలకు పోవద్దు,
ఎవరితో పని అవుతుందో ఎవరితో ఏమవుతుందో మనం వాళ్ళకి పని చేసి పెడతలేమా, జెండా మోస్తలేమా, పాఠాలు రాస్తలేమా, మనం స్క్రిప్టే తయారు చేస్తే కదా వాడు చదువుతున్నాం. మరి వానితోని అయ్యే పనులు కూడా మనం తీసుకోవాలి అని ఇప్పుడు నాకు ఆ మదిలో ఒడి. ఇంతవరకు వాడు దూరం వీడు దూరం కాదు, అందరం కలిసి పోవాలి. మానవత్వం ఉన్నోడు మనం రాజకీయంగా మనకు అడ్డొచ్చినోడిని మనం పక్కకు తప్పియాలి అని నా ఉద్దేశం.